తెలుగు పాటల తోటలో సిరివెన్నెల కురిపించిన సీతారామశాస్త్రి వెలుగు నిత్యం ప్రసరిస్తూనే ఉంటుంది. మరో 10 జన్మలకు సరిపడా మధురామృతాన్ని సిరివెన్నెల కలం చిలికింది. ఆ మధురాన్ని మననం చేసుకునే అభిమానులకు సిరివెన్నెలకు సంబంధించిన ప్రతి అంశము మధురంగానే అనిపిస్తుంది. సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేరు, కానీ అభిమానులు సీతారామశాస్త్రి తమ మదిలో నిలిచే ఉన్నారని అంటున్నారు. అవును, సీతారాముడెక్కడికి పోయారు? ఆయన పాట, ఆయన పలుకు, ఆయన చెనుకు అన్నీ మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. నిజమే, అభిమానులు చెప్పేదే వాస్తవం. సీతారామశాస్త్రి మన మదిలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. సీతారామశాస్త్రి పాటలో సుదీర్ఘ సమాసాలు వినిపించవచ్చు. వాటి నడుమ ఉన్నదే అసలైన అర్థం. అది తెలిసిన వారికి సొంతమవుతుంది ఆనందం నిత్యం. అలతి పదాలతోనూ ఆయన కలం అలరించిన వైనం మరపురానిది. మరిచిపోదామనుకున్నా మరువలేం. కథావస్తువుకు తగ్గ పదబంధాలను సమకూర్చడంలో ప్రబంధ కవుల పంథాలో సాగేది సిరివెన్నెల కలం. సందర్భానుసారంగా కవిత్వం పలికించడంలోనూ ధీటుగా నిలిచి జనాన్ని పులకింపచేసేది సీతారాముని ఘంటం. చారిత్రకమైన, సాంఘికమైన, అనువైన పదాలతో ఆకట్టుకోవడమే సీతారామశాస్త్రి కలానికి తెలిసిన విద్య. సందర్భం ఇలా చెప్పగానే అలా అల్లుకుపోవడం సిరివెన్నెలకు వెన్నతో పెట్టిన విద్య. అందువల్లే ఆ కలం నుండి జాలువారిన పదాలతో పరుగులు తీయాలని కొత్త దర్శకులు తప్పించిపోయేవారు. నూతన దర్శకులకు సిరివెన్నెల పాటలే స్ఫూర్తి గీతాలుగా నిలిచాయి. ఎంత క్లిష్ట సమస్యనైనా తెనాలి రామకృష్ణ కవి అవలీలగా పరిష్కరించేవారని ప్రతీతి. సిరివెన్నెలకు ఎలాంటి తికమక సన్నివేశాన్ని అందించినా అందులో తనదైన పదాలు అద్దుతూ ఆనందం మన సొంతమయ్యేలా చేస్తారు. అది ఆయన రచనా మహిమ. ఆయన రచనతోనే శ్రీదేవి పలుకు సైతం పాటగా మారింది. కామెడీతో కబడ్డీ ఆడే కథల్లోనూ కథం తొక్కుతూ పదం పాడుతూ సాగింది సిరివెన్నెల కలం. అక్కడా ఏమాత్రం రాజీ పడకుండా సందర్భానికి తగ్గ పదబంధాలు కూర్చి సిరివెన్నెల పెన్ను మురిపించింది, మైమరిపించింది. యాక్షన్ మూవీస్లోనూ ఇన్స్పిరేషనల్ సాంగ్ రాయగల దమ్ము తనకు ఉందని చాటారు సిరివెన్నెల. పట్టుదల కోసం సీతారాముడు రాసిన పాట ఈనాటికి జనమ్మదిని తట్టిలేపుతూనే ఉంటుంది. అనేక సందర్భాల్లో పలువురు ఈ పాటనే స్మరిస్తూ ఆత్మస్థైర్యం నింపుకుంటున్నారు. వెన్నెల్లో వేణుగానం ఎంత మధురంగా ఉంటుందో సిరివెన్నెల కలం పలికించిన గీతాలు అంతే మధురాన్ని అందిస్తాయి. ఆ మధురాన్ని తలుచుకుంటే చాలు మేను పులకరించిపోవలసిందే. నవతరం ప్రేక్షకుల నాడిపట్టి వారిలో వేడి పుట్టించే పాటలను సిరివెన్నెల కలం పలికించింది. యువత భావాలకు అనుగుణంగా సందర్భం దొరికితే చాలు అంతే వేగంగా మాటల పేటలు పేర్చి పులకింతల బాటలు చూపేది ఆయన కలం. ఆ బాటల్లో యువత ఊపు ఓ రేంజ్లో సాగేది. నవ యువతను ఆకట్టుకోవడంలోనే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలకు పీట వేయడంలోనూ సిరివెన్నెల కలం చిందులు వేసేది. అవే వీణులకు విందులు చేసేవి, ఆపై కనువిందులుగా సాగేవి. సందర్భం ఏదైనా సరే పదబంధాలతో పులకింపచేయడమే సీతారాముని కలానికి తెలుసు. అందుకే కొందరు నిర్మాతలు, దర్శకులు ఆయన పాట కోసమే ఎదురుచూసేవారు. ఆ ఎదురుచూపులకు తగ్గ మధురం పంచి మైమరిపించేవారు సీతారామశాస్త్రి. సదరు గీతాలను విన్నవారు ఆనందడోలికల్లో ఊగిపోవలసిందే. తేనెతుట్టె చుట్టూ ఈగలు ఉంటాయని, అవి కుడితే భయంకరమైన బాధకు గురికావలసి వస్తుందని తెలుసు. అయినా తేనె కోసం ఆరాటపడినవారుంటారా? అదే తీరున సీతారామశాస్త్రి ఓ గీతం రాయడం కోసం చాలా సమయం తీసుకుంటారని తెలిసినా ఆయన పాటతోనే పయనించాలని తపించేవారు చాలామంది. నిజంగానే వారు కోరిన మధురం పంచేవారాయన. ప్రేమలో అనంతమైన భావాలు, వాటిని పలికిస్తూనే ఎందరో కవులు విజయం సాధించారు. సీతారామశాస్త్రి సైతం విరహంలోని భావాన్ని తనదైన పదాలతో పలికించారు. జనం సదా పులకించిపోయేలా చేశారు. ఎక్కడ ఉన్నా ఆ పాటే వినాలనిపిస్తుంది. మరి కాలం మారుతోంది. పురాణగాథల్లో జూదంలో భార్యనే పణంగా పెట్టిన భర్తలను చూశాం. కానీ కాలమహిమ కాసుల కోసమే మగడ్నే అమ్ముకున్న భార్యలు ఇప్పుడు దర్శనమిస్తున్నారు. అయితే ఆడదానికి ఐదోతనమే అసలైన ఆస్తి. అది లేనప్పుడు ఎంత డబ్బున్నా నాస్తి. అదే భావాన్ని సిరివెన్నెల కలం పలికించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీనివాసునిపై సంకీర్తనలు పలికించడానికే అవతారమెత్తారు అన్నమయ్య. ఆయన పద కవితలు ఈ తరం వారిని పులకింపజేస్తూనే ఉన్నాయి. అన్నమయ్య అనుకరణలో
ఆయనే రాసినట్టుగా భ్రమింపజేసింది సిరివెన్నెల కలం. ఆ కీర్తన అన్నమయ్య సంకీర్తనే అని భావించేవారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. ఈ సీతారాముని మనసులో కైలాసనాథుడే కొలువై ఉన్నాడని అందరికీ తెలుసు. పాట ఏదైనా అందులో శివతత్వం పలికించడం సిరివెన్నెలకు మహా ఆనందం. సిరివెన్నెల పాటలు పరికించి చూస్తే ఈ తత్వం బోధపడుతుంది. తన కెరీర్లో శివునిపై పలు పాటలు పలికించి పులకింపజేశారు సీతారామశాస్త్రి. ఆరంభంలో సిరివెన్నెలలోనే ఆదిభిక్షువు వాడనేది కోరేది, బూడిదిచ్చేవాడనేది అడిగేదంటూ నిందాస్తుతో శివునిపై ఆయన పలికించిన గీతం ఈనాటికి భక్తకోటిని పులకింపజేస్తూనే ఉంది. సీతారామశాస్త్రి తన కెరీర్లో మొత్తం 3000కు పైగా పాటలు పలికించారు. వాటిలో దాదాపు 10% అంటే 300 పాటల్లో శివతత్వాన్నే వినిపించారు సిరివెన్నెల. అది పైకి కనిపించదు, కానీ ఆయన పాటలపై అభిమానం పెంచుకుంటే ఇట్టే వినిపిస్తుంది. గాయం సినిమాలో సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని పాటలో ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం అంటూ సీతారాముని కలం పదబంధాలను పేర్చింది. కంఠంలో గరళాన్ని నింపుకున్న శివుని శిరసుపైనే జలం ఉంటుంది. అర్థం చేసుకుంటే ఈ పాటలోనూ శివతత్వం బోధపడుతుంది. చక్రం చిత్రంలోని జగమంత కుటుంబం నాది పాటను పరికించి చూడండి. అందులో అణువణువున శివతత్వమే నిండి ఉంది. లోకమంతా శివునిదే అయినా ఆయన మాత్రం కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఒంటరిగానే ఉంటారు. అదే తత్వం పాట నిండా పరుచుకుంది. గమ్యంలోని ఎంతవరకు ఎందుకొరకు పాటలో మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కదా అంటారు సీతారామశాస్త్రి. ఇందులోనూ శివతత్వమే గోచరిస్తుంది. మన్ను మిన్ను అంతటా గంగాధరుడే ఉన్నాడన్నది ఇందులో దాగిన సత్యం. సిరివెన్నెలలో శివుని నిందాస్తుతోనే సీతారాముని పాటల ప్రయాణం ఊపందుకుంది. ఆ పాటలో వైరుధ్యభావం వినిపిస్తూనే మురిపిస్తుంది. అదే తీరున రాజమౌళి RRRలోనూ దోస్తీ పాటలో వైరుధ్యం భావం పలికిస్తూనే సాగింది సిరివెన్నెల కలం. పౌర్ణమి సినిమా కోసం సిరివెన్నెల అందించిన భరత వేదముగా గీతమైతే భక్తి కీర్తనగా అనేక శివాలయాల్లో మారుమోగుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సీతారాముని కలం నుండి శివతత్వ గీతాలు బోలెడు వెలుగు చూశాయని చెప్పవచ్చు. సిరివెన్నెల పాటలను ప్రేమించేవారు ఆయన పాటలతోనే జీవిస్తుంటారు. ఇది అతిశయోక్తి కాదు. ఒక్కసారి సిరివెన్నెల సీతారాముని పాటలతో దోస్తీ చేస్తే చాలు, ఆయన సాహిత్యమే తమ ఆస్తిగా భావిస్తారు. సిరివెన్నెల సాహిత్యం తెలుగువారికి లభించిన ఓ వరం. సీతారామ శాస్త్రికి ముందు తరువాత కూడా ఎందరో కవులు మనలను పులకింపచేసి ఉండవచ్చు. అయితే ఒక్కసారి సిరివెన్నెల పాటలతో సాగితే ఆ కలం పంచిన సమస్తాన్ని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. అది సిరివెన్నెల కలం బలం.